హాయ్ అండి. మేమైతే జూకొచ్చాము. ఇక్కడ చూడండి టార్టాయిస్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఏం మాట్లాడితే అది రిపీట్ చేస్తుందంట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆస్ట్రిచెస్. మేము వెళ్ళిన రోజు బాగా వర్షం పడింది, అందుకని అన్ని యానిమల్స్ని కవర్ చేయలేదు, అంటే ఫొటోస్ వీడియోస్ తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది పార్క్ అనమాట. జూ నుంచి పార్క్లోకి ఎంట్రన్స్ ఉంటుంది. మీరు కనుక కర్ణాటక టూర్ ఏమైనా ప్లాన్ చేసుకుని ఉంటే, మీకు చిత్రదుర్గ టచ్ అయ్యేలా ఉంటే మీరు చిత్రదుర్గలో ఒకరోజు ఎంగేజ్ అవ్వచ్చు. నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ హిల్ స్టేషన్ జోగిమట్టి అని ఉంటుంది, అది సన్ రైజ్ పాయింట్. వ్యూ చాలా బాగుంటుంది. దాని తర్వాత డౌన్కి వచ్చేసిన తర్వాత అక్కడ మీకు ఈ జూ అండ్ పార్క్ ఉంటాయన్నమాట. ఈ జూకి పార్క్కి కలిపి అడల్ట్స్కి అయితే 40 రూపీస్, కిడ్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పిల్లలైతే చాలా బాగా ఎంగేజ్ అవుతారు ఇక్కడ. సో పాపం మా చెట్టుకి కింద పడిపోయింది. మరక మంచిదే కదా అని చెప్పి మళ్ళీ అదే షర్ట్ ఉంచుకొని ఇంకా ఆడుకుంటూ ఉంది. ఇక్కడ వచ్చేసి ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అయినా సరే అలౌ చేస్తారు, తినచ్చు. ఇక్కడ కూడా క్యాంటీన్ కూడా ఉంది. కాకపోతే ఏంటి అంటే రైస్ ఐటమ్స్ అలాంటివి దొరకవు. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అలాంటివి అయితే దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. పిల్లలైతే మంచిగా ఎంగేజ్ అవుతారు, హ్యాపీగా ఆడుకుంటారు అనమాట. సో వాళ్ళకైతే మంచి టైం పాస్ అవుతుంది. కానీ అడల్ట్స్ కూడా ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. కాస్త చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఒక 3-4 అవర్స్ ఈజీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. తర్వాత ఇక్కడ శివలింగ పుష్పం అంటండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ లోపల బుడిపిలాగా ఉంది చూడండి, ఆ ఫ్లవర్లో, దాన్ని శివలింగం అని, ఆ పైన పర్పుల్ కలర్ కవర్ అవుతుంది కదా, దాన్ని స్నేక్ అని అంటారంట. నెక్స్ట్ అక్కడ నుంచి చంద్రవల్లి హిల్స్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, ఇదొక్కటే భయము. లేదా ఎంజాయ్ చేస్తామంటే ఈ ప్లేస్ కూడా విజిట్ చేయొచ్చు.